ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో ఆలయ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఉచిత కోటి కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యాతిథులుగా అమరావతి సిద్దంతి, ప్రముఖ టీవీ ప్రవచనకర్త, వారిచే ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ పాల్గొన్నారు. ముందుగా వారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి నేతృత్వంలో దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత కోటి కుంకుమార్చన కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలచే కుంకుమార్చన నిర్వహించారు. మాచిరాజు వేణుగోపాల్ వారాహి అమ్మవారి విశిష్టతను ప్రసంగం ద్వారా భక్తులకు వినిపించారు. కుంకుమార్చనలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలస్వామీజీ మాట్లాడుతూ, కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొనటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని, వారాహి అమ్మవారి దేవాలయం అద్భుతంగా ఉందని, కోటి కుంకుమార్చనలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, ఈ మాసంలో అమ్మవారిని పూజించటం వల్ల ప్రపంచ శాంతి కలుగుతుందని, ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః. కుంచవర గ్రామంలో అద్వితీయమైనటువంటి ఈ కోటి కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం దేశ శ్రేయస్సుకే కాదు, అందరి అభిష్టాలు కూడాను నెరవేర్చేందుకు ఆ వారాహి మాత తన దివ్యవంతమైన అనుగ్రహకరుణాకటాక్ష వీక్షణాలను ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఈ కుంచవరం అనేటువంటి గ్రామంలో అద్వితీయంగా నిర్మాణం చేసినటువంటి ఈ వరాహి దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కూడాను సర్వం శక్తిమయం జగత్ అన్న చందంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ తల్లి రానున్నటువంటి నూతన సంవత్సరం అంటే మనకు పరాభవనామ సంవత్సరం అని పేరు వచ్చింది. ఆ పరాభవం కాస్త మారి వరాతత్వంలో విరాజిల్లాలి, ఈ దేశమంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలవంతంగా ఉండేందుకు గ్రహానుగ్రహ అనుగ్రహ తత్వాన్ని ఆ సర్వేశ్వరుడు ప్రసాదించాలనే ఉద్దేశంతో మాఘమాసంలో ఇటువంటి కోటి కుంకుమార్చన అనేటువంటిది జరపడం వెనకాల దాగిన పరమాత్మ లక్ష్యం కార్యకారణ సంబంధమే. ఏదైనా ఒక కార్యం వెనకాల కారణం ఉంది అంటే ఆ తల్లి కరుణ వల్లనే జరుగుతోంది అని చెప్పేసి మనం భావిస్తూ ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమం యావత్ దేశానికి కూడాను అద్వితీయమైన అనిర్వచనీయమైనటువంటి శాంతిని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవియే నమః. కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమం చేయాలని దివ్య సంకల్పంతో తన్నీరు శ్రీనివాస్ బాబు గారు, శ్రీమతి నాగమల్లేశ్వరి దంపతుల యొక్క దివ్య సంకల్పంతో ఈరోజు ప్రారంభం చేయటం జరిగింది. ఈరోజు సుమారు 11 లక్షల పైగా కుంకుమార్చన కార్యక్రమం చేయటం జరిగింది. అలాగే ప్రతినిత్యం కూడా ఉదయం పూట 8 గంటల నుండి కోటి కుంకుమార్చన ప్రారంభమవుతుంది. భక్తాదులందరూ కూడా విశేషంగా ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని తమ స్వహస్తాలతో కుంకుమార్చన చేసుకొని దివ్య సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం మన తెనాలి ప్రాంతంలో సుమారు 10 సంవత్సరాలకి పైనే జరిగింది. మరలా ఈ కుంచవర గ్రామంలో విశేషమైన అగ్రహార ప్రాంతంలో ఈ కోటి కుంకుమార్చన తొలిసారిగా జరగటం కూడా చాలా గొప్ప విశేషం. అమ్మవారికి కోటి నామముల ద్వారా
కోటి సార్లు కుంకుమను సమర్పణ చేయటం మూలాన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. ప్రతి ఒక్క మానవుడు తెలిసి తెలియక ఏదో ఒక అపరాధం చేస్తూ ఉంటారు. ఆ అపరాధమంతా తొలగాలని అమ్మవారికి విశేషంగా ఈ కుంకుమ సమర్పణ చేయటం మూలాన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. కోటి కుంకుమార్చన చేయటం మూలాన ఆ యొక్క దేవాలయ ప్రాంతంలో ఉండే యొక్క శక్తి విశేషంగా పెరుగుతుంది. ఈ యొక్క శక్తిని యావత్తు జగత్తుకి పరదేవత ప్రసాదింపజేస్తారన్నమాట. అలాగే సౌభాగ్యం కొరకు, ఆరోగ్యం కొరకు, సంతానం కొరకు, శీఘ్ర వివాహం కొరకు, వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగ, విద్య అభివృద్ధి కొరకు విశేషంగా ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని సంకల్పించి చేయటం జరుగుతుంది. ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమము 11వ తారీఖు 2వ నెల 2026 బుధవారం నాడు ఈరోజు ప్రారంభమైంది. అలాగే ఈ కార్యక్రమం 15వ తారీఖు వరకు జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క మహిళా భక్తులు, మాతృమూర్తులందరూ కూడా విశేషంగా వచ్చి కోటి కుంకుమార్చనలో పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాం.